చిన్న ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help you all the way, oh, the best book to read is the Bible. అయితే కూర్చుందాం. మనం ఇప్పుడు ప్రభు బల్లని సమీపించబోయే ముందు బల్ల వర్తమానం వింటాం. టేబుల్ మెసేజ్ విందాము. కొన్ని నిమిషాలు మాత్రం ఈ మాటలు విందాం. ప్రభు సహాయం చేసిన కొలది కొన్ని మాటలు మనం విందాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. గలతీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 6వ వచనం హెచ్చరిక వర్తమానం కొరకై ఈ మాటలు మనం చదువుకుంటాం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి 6వ వచనం 6 వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. చాలండి. కాబట్టి ఇక్కడ అది కూడా చదవండి. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. బలలో పాలు పంపులు పొందే ముందు ప్రభు యేసుక్రీస్తు వారు నేను కూడా పాలివారై ఉండాలి. ఎలా మన పాలివారై ఉండాలనేటువంటి అంశంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో కూడా ఏం చేయాలంట? భాగం ఇవ్వాలి. కాబట్టి నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారికి మరి మంచి పదార్థాలన్నింటిలో కూడా మనము భాగాన్ని ఇచ్చేటువంటి వారిగా మనం ఉంటున్నామా లేదనేటువంటిది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకనే 7వ వచనంలో అంటాడు కదా, మోసపోకుడి అంటున్నాడు. ఒకవేళ మోసపోతున్నావేమో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి అవును కదా. మరి ఈరోజు మనం వరి విత్తనాలు ఎత్తితే మరి వేరే విత్తనాలు మొలుస్తాయా? మొలవు కదా. అలాగే మనుషుడు ఏమి విత్తుతాడో, మంచి విత్తితే మంచి పంటను కోస్తాడు, చెడు విత్తితే చెడు పంటను కోస్తాం కదా. కాబట్టి నా జీవితంలో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి ఏం చేయాలంట? మంచి పదార్థములన్నింటిలో కూడా భాగాన్ని దేవునికి మనం ఇవ్వవలసిన వారం ఉంటున్నాము. అందుకనే మోసపోకుడి అంటున్నాడు. ఒకవేళ మోసపోతున్నావేమో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఎంత మాత్రం ఎక్కిరించబడ్డాడు. నేనే ఎక్కిరించబడతాం, కానీ దేవుడు వెక్కిరించబడ్డు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే మనుషుడు కోస్తాడు. కాబట్టి నేను కూడా ఏమి విత్తుతామో ఈ లోకంలో, మంచి ఎత్తితే మంచి మరి వస్తుంది మనకి, చెడు ఎత్తితే చెడు పంటను మనం కోస్తాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, అట్టి విధంగా నేను కూడా ఉన్నామో లేదోనని మనల్ని మనము దేవుడైతే వెక్కిరించబడి అంటాడు. మోసపోకుడి అంటున్నాడు. ఒకవేళ నేను కూడా మోసపోయే స్థితిలో ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకుందాము. దాని కొరకై మరొక మాట మీరు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, 6-9 కూడా చదువుకుంటాం. 6వ అధ్యాయము 9వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 6-9 కూడా చదువుతాం. 6-9లో ఏం రాయబడుతున్నది అంటే చదువుతున్నాం కదా. అయితే చదువుతున్నారా? అదే మాట చదువుతున్నారా? మొదటి కొరింథీ పత్రికలోనే 6వ అధ్యాయంలోనే మీకు చెప్పాను కదా, కింద చదవబడినటువంటి మాటలు 6వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుకున్నాము? మోసపోకుడి అనేటువంటి మాటను చదువుకున్నాం కదా. తొమ్మిది నుంచి 15 వరకు ఉందన్నమాట. 6వ అధ్యాయంలో 9 నుంచి 8వ వచనం వరకు 16వ వచనం వరకు కూడా ఇవన్నీ దొంగలైనను, లోబులైనను,
త్రాగుబ్రోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. కాబట్టి ఒకవేళ నీవు నేను ఒకవేళ ఈ లిస్టులో ఉంటే, ఈ జాబితాలో ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇక హెచ్చరిక వర్తమానంలో 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే మరి అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని అక్కడ క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ అన్యాయం చేసామనుకో మనం దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళలేం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మరి అన్యాయాన్ని నేను కూడా విడిచిపెట్టాలి. మనము న్యాయంగానే మనం బ్రతకాలి. బతికిన కొన్ని రోజులైనా కానీ అన్యాయంగా మరి బతుకుదాం అనుకుంటే అది నీకు నాకు కూడా మంచిది కాదు, క్షేమము కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, మనం బలలో చేవేసే ముందు ఆయన రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలోను ఆయన శరీరము సాదృశ్యంగా ఉన్నటువంటి మరి రొట్టెలో పాలు పంపులు పోయే ముందు, పాలు పంపులు పొందే ముందు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకవేళ నీకు తెలియదేమో, ఇప్పుడైనా తెలుసుకో. అన్యాయంగా ఉండి మరి నేను కూడా దేవునిలో కొనసాగితే ఏమాత్రం కూడా మనకి క్షేమం కాదు, ఎంత మాత్రం కూడా మంచిది కూడా కానే కదా. అందుకని మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. అందుకని ఆ మాటలు అంటున్నాడు. ఆ మాట కింద భాగంలో మనం చూస్తే అక్కడ ఒక జాబితా రాశాడు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, మరి దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, లోభంగా కూడా ఉండకూడదు. లోబులు అనగా మరి అలాంటి వారు ఉంటారంట. కొంతమంది లోబులైనను, త్రాగుబోతులైన కూడా, మరి దోషకులైన కూడా, మరి ఇంకెవరంట దోచుకుని వారైనను. అప్పుడు ఎంత లిస్ట్ రాశారు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ పదాలు మనకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటే, ఎందుకంటే ఇవి చక్కగా చదువుకుంటున్నప్పుడే మన హృదయానికి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరులారా సహోదరులు, కాబట్టి మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు మరి కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనం ఏం చేయబడ్డామంట? బల్లలో పాలు పంపులు పొందేటువంటి ఎవరు పాలు పంపులు పొందుతారు? రక్షించబడినటువంటి వారే కదా, మారు మనసు పొందినటువంటి వారే కదా. పొద్దున పాస్కర్ ఏం చెబుతున్నారు? బాప్తిస్తుంది ఏమంటున్నారు? బల్లలో పాలు పంపులు పొందేవాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు సెలవు తీసుకోండి అని చెబుతున్నారు. అంటే ఏంది? రక్షించబడిన వాళ్ళే ఉండండి బలలో పాలు పంపులు పొందటానికి, లేని వాళ్ళు ముందే వెళ్ళిపోండి పలహారం తీసుకుని. కాబట్టి నా జీవితంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అయితే గాని అంటున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనం ఏం చేయబడ్డామంట? కడగబడ్డాం. నేను కూడా పరిశుద్ధాత్మలో కడగబడ్డాం. ఆయన యొక్క రక్తము చేత మనము కడగబడ్డాం. ఆయన రక్తము నిన్ను నన్ను కూడా కడిగింది. నేను కూడా పాపిగా ఉన్నాం, నన్ను కూడా పరిశుద్ధపరిచింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలో ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. కాబట్టి ఆ యొక్క రక్తములో నేను కూడా ఏం చేయబడ్డాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదని మనం చూస్తూ వస్తున్నప్పుడు మరి మన భాగంలో ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మయందు మీరు ఏం చేయబడ్డారంట? కడగబడి, రెండోది పరిశుద్ధపరచబడిన వారై. మనం ఎలా ఉన్నామంట? వాక్యము చేత మనం ఏం చేయబడ్డామో పరిశుద్ధపరచబడి, మరి మూడోది కూడా ఉంది ఇక్కడ, ఏంటంట? నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేవుడు నన్ను కూడా నీతిమంతులుగా తీర్చాడు. నేను నీతిమంతులమా? ఎంత మాత్రం కానే కాదు, అనీతిమంతులము. అయినా కూడా దేవుడు నన్ను కూడా తన ఓరిమి చేత ఆయన ఉపేక్షించి నన్ను కూడా నీతిమంతురాలిగా ఆయన రక్షించినాడు. ఆయన నన్ను కూడా మరి వాక్యమైన ఉదక స్థానం చేత ఆయన కడిగినటువంటి వాడుకున్నాడు. అందుకని ఆయన భాగంలో మరి ఆ మాటలు మన హృదయాన్ని మనం అలమయించుకుని చదువుకుంటే మనకెంతో క్షేమము, ఎంతో మేలు అన్నమాట. కాబట్టి దేవుని ఆత్మ చేత మీరు ఏం చేయబడ్డారంట? కడగబడ్డారంటున్నాడు. మొదటిగా 30 అక్కడ చూస్తే మన భాగంలో ఆ మాటలు నీకు నాకు కూడా ఎంతో అవసరమైనటువంటి మాటలు అన్నమాట ఈ మాటలు. కాబట్టి దేవుడు నన్ను కూడా కడిగినాడు. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే
యోహాను సువార్త 15:3 కూడా చూస్తాం. ఆ, 15:3లో యోహాను సువార్తలో ఏమన్నది అంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. ఆయనకు రక్తం చేత. దేనితో పవిత్రపరిచాడు? కడిగినాడు. ఆయన రక్తంతో కడిగినాడు. అందుకని నీవు నేను కూడా ఏం చేయబడ్డాము అని భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, కడుగబడి అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకురాబడతా ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 22:16 కూడా చూస్తాం. 22:16 అపోస్తుల కార్యముల గ్రంథం 22:16 కూడా చూడండి వేగంగా. 22:16 అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యంలో చూస్తే మనకి కనపడుతున్నటువంటి, గనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాడు. కాబట్టి నీవు నేను కూడా ఇంకేమైనా ఉంటే వాటన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? నీ పాపములను, ఎవరి పాపాలు? నీ పాపములను రాయబడింది. కాబట్టి నా పాపములు ఏవైతున్నావో వాటిని మనం ఏం చేయాలంట? కడిగి వేసుకోవాలి. ఆ దోషణలు అవన్నీ కూడా నీవు నేను కూడా కడిగి వేసుకోవాలి. అందుకనే ప్రతి వారము మనకి సహవాసంలో ప్రభు బలారాధన ప్రతి వారం ఉంటుంది, నెలకు పర్యాయం కాదు. కాబట్టి ప్రతి వారం మనం పరిశీలించుకుంటాం, వాక్యపు వెలుగులో పరిశీలించుకుని ఆయన యొక్క శరీరములకు సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తములకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసంలో మనం పాలు పంపులు పొందవలసిన వారు వింటున్నాం. కాబట్టి మన భాగంలోకి మనం వెళ్ళినప్పుడు మరి నీవు నేను కూడా మనము ఏం చెప్పడ్డామంట? దేవుని ఆత్మయందు మీరు కడగబడి, రెండవది పరిశుద్ధపరచబడిన వారి. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు నీవు నేను కూడా మస్టు మలినము కదా, డాగులతో మచ్చలతో మనం ఉన్నాము. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా తన ప్రశస్తకరమైన, తన నిర్దోషమైన, నిష్కలంకమైన క్రీస్తు గొర్రెపిల్ల రక్తం చేత నిన్ను నన్ను కూడా కడిగి ఆయన పరిశుద్ధపరిచినటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధపరచబడిన వారై, మూడవది నీతిమంతులుగా తీర్చినాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? నీతిమంతురాలుగా తీర్చినాడు. కనుక నీవు మరలా అనీతిమంతులోకి వెళ్ళిపోమాకు, అన్యాయస్తులోకి వెళ్ళిపోమాకు కదా, దొంగతనం చేసేటువంటి వారితో సహవాసం చేయమాకు, లోకస్తులతో సహవాసం చేయమాకు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. కాబట్టి ఏమి విత్తుతావో అదే పంటను కోస్తాం. కాబట్టి నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ప్రభు అనే శ్రీకృష్ణ వారు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మన భాగంలోకి మనం వెళ్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మరలా చదువుకుంటాం. ఆ మాటలో చూస్తే, ఏలయనగా 6వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడుతున్నది? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో కూడా ఏం చేయాలంట? భాగం ఇవ్వాలి. నీవు నేను కూడా దేవునికి భాగము, దేవునికి మనము ఇచ్చినప్పుడు మనం ఏం చేయబడతామంట? వర్ధిల్లబడతాం. కాబట్టి బిగబట్టి దరిద్రుడైనటువంటి వారు కలరు, వెదజల్లి ధనవంతులైనటువంటి వారు కలరు అంటారు. కాబట్టి దేవుని విషయంలో దేవుని భాగం దేవునికి మనం ఇచ్చినప్పుడు ఎంతో వర్ధిల్లేటువంటి వారు ఉంటాము, ఆశీర్వదించబడేటువంటి వారు ఉంటాం. కాబట్టి మోసపోమాక. దేవుడు చూడటం లేదులే, ఎవరు చూడలేదు కదా, నేను ఎవరు లేరు, నా ముందు నా పెట్టే లేకపోతే నా బీరువాలు ఉన్నాయి కదా, ఇంత ఎందుకులే దేవుడికి, 10 రూపాయలు అయితే చాలులే, లేక రూపాయి అయితే చాలు అనుకుంటున్నావేమో. అందుకే అంటున్నాడు దేవుడు, మోసపోమాకు. దేవుడు వెక్కిరించబడడు. ఏమి ఎత్తుతావో అదే పంటని. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనుషుడు ఏ పంటను విత్తుతాడు ఆ పంటను మనమే కోసేటువంటి వాడు. ఎంతమందిని లోకంలో మనం చూస్తా ఉన్నాం తెల్లారిగిస్తే కదా. కాబట్టి నా జీవితంలో వాక్యము వింటున్నటువంటి నీవు నేను కూడా, ఆ బలలో పాల్కొంపులు పొందేటువంటి నీవు నేను, మనం అందరం కూడా మరి ఎలా ఉండాలంట? దేవునికి మనము భయపడేటువంటి వారికి ఉండాలి. కాబట్టి మన భాగంలో మనం చూస్తే, ఆ మాటలో మనం చూస్తే ఆ కింద భాగం కూడా మనం చదువుతాం. గలతీ పత్రికలోనే ఎలాగనగా 8వ వచనం, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను,
ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటని కోస్తాడు. కాబట్టి ఏ పంటను కోస్తున్నావు చెప్పండి? సుబ్రహ్మ గారు నిద్రపోతున్నారా? కాబట్టి నీ నా జీవితంలో మనం ఏ పంటను ఎత్తుతామో అదే కోస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ప్రభు అంటున్నాడు నిన్ను నన్ను కూడా మరి ఆ భాగంలో మనం చూసి, కాబట్టి మనం ఏం చేయాలంట, ఆ భాగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు మంచి పంటను మనం కొయ్యాలి. అంతేగాని పనికిరాని తాలు తుప్పులు అవన్నీ కూడా మనం కోస్తే ఎవరైనా కొంటారా? ఎవరు కూడా కొనరు. కాబట్టి అక్కడ మనకు ఒక ఉపమానాన్ని తీసుకొచ్చాడు. ఎలాగనగా అంటున్నాడు, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోస్తాడు. శరీరం అనేటువంటి పంటను. కాబట్టి శరీర కార్యముల గురించి అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంటుంది గలతీ పత్రికలోనే. కాబట్టి ఇక్కడ నేను భాగంలో ఆయన తీసుకొస్తే తన శరీరం నుండి అక్షయమైన పంటను కోయను. రెండవ పంట ఏంటంటే ఆత్మను బట్టి విత్తువాడు. రెండవ వాళ్ళు ఎవరంట? రెండవ గుంపు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంటని కోస్తాడు. అది నిత్య జీవము, అది ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి శరీరము అనేటువంటి పంటను కోస్తే శరీరం ఎన్నాళ్ళు బతికుంటుంది? ఈ శరీరము మనుషుని యొక్క ఆయుష్కాలం ఎంతకాలం? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంతే. తర్వాత మనం కాలయాపన మరి కాలాన్ని ముగించాల్సిందే. అయితే ఇక్కడ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటని కోయును. 9వ వచనం చదువుతాము. మనము మేలు చేయడం యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు మనం ఏం చేస్తామంట? పంటకు వస్తాం కదా. ఇప్పుడు నాట్లు వేశారు కదా, మరి తగిన కాలం వచ్చినప్పుడు ఆ పంటను కోస్తారు. ఇప్పుడు నీళ్ళు లేవే, పిండిలు దొరకట్లేదని మనుషులు బాధపడుతున్నారు. అయితే తగిన కాలం వచ్చింది, ఆ పంటని సంతోషంతో కోస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నారు, మరి అవి దొరకట్లేదు ఇవి దొరకట్లేదని కదా, నీళ్ళు లేవని ప్రార్థన చేసాం, దేవుడు మంచి వర్షాన్ని ఇచ్చాడు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు అంటున్నాడు మనము మేలు చేయడం ఏంది ఏం చేయాలంట? విసుగక ఉండాలి. నేను చాలా మేలు చేసిన వాళ్ళకి ఏంది నా మేలు వాళ్ళు గుర్తిరట్లేదే అని నేను విసిగిపోమాక, ఇంకేంది మేలు చేసేది నేను అని అనుకోమాక. కాబట్టి ఆయన అంటున్నాడు మేలు చేయడం మనం ఏం చేయాలంట? విసుగక ఉందుము, మనము ఆలయక మేలు చేసేది అని తగిన కాలం మనం ఏం చేస్తామంట? పంటకు వస్తాం. ఒక కాలం వచ్చింది, ఆ కాలం వచ్చినప్పుడు నీ సంతోషమైనటువంటి పంటని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను నష్టపరచడు, నిన్ను వ్యర్థపరచడు. దేవుడు శ్రేష్టమైన ఫలములతో నిన్ను సంతోషపరిచేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుందాం, ఎలాంటి పంటను మనం విత్తుతున్నాము అని నన్ను నీవు కూడా పరిశీలించుకుందాం. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:13 అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట కూడా మనం చదువుకుందాం మన అవసరాన్ని బట్టి. మరి 9వ అధ్యాయము 13వ వచనం, 9వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నామా? ఆ మాట కూడా చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 9:13 అక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమునద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా. ఈ మాట మీకు అర్థమైందా ప్రియ సహోదర సహోదరి? ఆలయ కృత్యములు జరిగించువారు, అర్థమైందా మాట? ఆలయములో పనిచేసేటువంటి యాజకులు కదా, లేకపోతే ఆలయ కృత్యములను రాశాడు ఈ మాటని. ఆలయ కృత్యములు జరిగించేటువంటి ఆ యొక్క దైవదాసులై ఉంటారు, ఆ యొక్క మరి చేసేటువంటి గురువులై ఉంటారు ఆయా దేవాలయములో. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వాళ్ళు ఏం చేస్తారంట? వారు జీవనము చేస్తుంటారు, వారు బ్రతుకుతూ ఉంటారు దేవునితో, దేవుని పని చేస్తూ, దేవుని ఆలయ కృత్యములు అవన్నీ పాత్రలన్నీ శుభ్రం చేస్తూ, మందిరాన్ని శుభ్రం చేస్తూ, అనేకులకి దేవుని మాటలు చెప్తూ వారు ఏం చేస్తారంట? దేవుని సేవ చేస్తూ ఉంటారు కదా. ఈ మాటలు చక్కగా ఎంతో మంచిగా రాశాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వల్ల వారు ఏం చేస్తారంట? జీవనం చేస్తూ ఉంటారు. మనం ఎట్లయితే జీవనోపాధికి మన పనులు మనం వెళ్తామో,
అలాగే దేవుని సేవ చేసేటువంటి వారు, దేవుని సేవకులు కదా, వారి ఆలయము వలన ఏం చేస్తారంట, జీవనము చేయుచున్నారని రెండవ వాళ్ళు బలిపీఠం వద్ద కనిపెట్టుకొని ఉండి వారు ఏం చేస్తారంట, బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా అని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నా జీవితంలో మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీరము సాదృశ్యుకున్న రొట్టెలో, ఆయన శరీరము సాదృశ్యం రొట్టెలో, ఆయన రక్తమును సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసంలో యోగ్యమైన రీతిలో మనము మరి పాలు పంపులు పొందాలని మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. చివరిగా మనము లేవీకాండంలో 6వ అధ్యాయం 16 వచనం చదువుతాం. లేవీకాండంలో 6వ అధ్యాయం యాజకుల గురించి అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మరి లేవీకాండం అంతా కూడా అక్కడ చక్కగా రాయబడుతూ ఉంటుంది. మీరు భాగంలో మరి చదవండి. 6వ అధ్యాయంలో 16 నుంచి కూడా ఈ భాగంలో 26 వరకు ఉంది. ఈ మాటలు చూస్తే మరి లేవీకాండము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి కూడా ఈ మాటలు మనకి కనపడతా ఉంటాయి. 16 వచనం నుంచి మరి 17 దాకా మరి ఎంతో ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో నిన్ను నీవు నన్ను నేను మోసపరచుకోకుండా నేను కూడా ఏ విధంగా ఉన్నాము. కాబట్టి మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడ్డా అన్నాడు. కాబట్టి చదువుతున్నారు ఈ మాటలు 2 మాటలు చదువుతారా? 6వ అధ్యాయము 16 వచనం నుంచి, దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతి వారును తినవలను, అది పులియనిదిగా పరిశుద్ధ స్థలములో తినవలను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణములో దాన్ని తినవలను, దాన్ని పులియను పెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని నిచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలి వలె అపరాధ పరిహారార్థ బలి వలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దాన్ని తినవలను. ఇది యెహోవా హోమము విషయములో. కాబట్టి మీ తరములకు నిత్యమైన కట్టడ, వాటికి తగిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధమగునట. కాబట్టి భాగవంతుడు కూడా ఈ అధ్యాయం 7వ అధ్యాయం కూడా ఈ లేవి గురించి రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చదివినప్పుడు చక్కగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము, మన యొక్క పరిశుద్ధతను మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాము, మనల్ని మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము పాలు పంపులు పొందుదాం. ఇప్పుడు మనం బలారాధనలో ప్రవేశిస్తాం.